ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి మంజితా కుమార్ రచించిన చిత్రగుప్తుడు గురించిన కథను విందాం. చిత్రగుప్తుడు ఈ పేరు చాలాసార్లు మనం వినే ఉంటాం. యముడు నమ్మిన బంటుగా ఇతడు ఖ్యాతి గడించాడు. మరి చిత్రగుప్తుడి గురించి మరిన్ని విశేషాలు ఈ కథ ద్వారా తెలుసుకుందామా? అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. చాలా చలనచిత్రాల్లో, టీవీలలో మనం చిత్రగుప్తుణ్ణి ఎన్నోసార్లు చూస్తుంటాం. చిత్రగుప్తుడి గురించి ఎన్నో కథలు వినే ఉంటాం. అసలు ఈ చిత్రగుప్తుడెవరు, అతడు ఏం చేస్తుంటాడు లాంటి సరికొత్త విశేషాలతో ఈ కథను విందాం. హిందూ పురాణాల ప్రకారం చిత్రగుప్తుడు బ్రహ్మపుత్రుడు. యమధర్మరాజు వద్ద పనిచేస్తూ ఉంటాడు. జీవుల పాపపుణ్యాల చిట్టాను రాస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని పాపాలు చేశారో లెక్కలేస్తూ, ఎవరెన్ని పుణ్యకర్మలు చేశారో గుర్తిస్తూ, వారి మరణం తర్వాత వారు నరకానికి వెళ్లవచ్చో లేక స్వర్గానికి వెళ్లవచ్చో నిర్ణయించడం చిత్రగుప్తుడి ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో యమధర్మరాజు కూడా చిత్రగుప్తుడిపై ఆధారపడి ఉంటారన్నది సత్యం. అందరు దేవుళ్లకు త్రిశూలాలు, శంఖచక్రాది, గదా వంటి ఆయుధాలు ఉన్నట్లే చిత్రగుప్తుడికి ఆయుధాలు ఉన్నాయి. కాకపోతే అవి రక్తం చిందించేవి కావు. అవును, మరి చిత్రగుప్తుడి ఆయుధాలేమిటో తెలుసా? లేఖిని అంటే
కలం, సిర అంటే అందులో పోసే ఇంకు. వీటి సాయంతోనే ఆయన మనందరి చిట్టాపద్దులు రాస్తుంటారు. అందుకే చిత్రగుప్తుడి ఆయుధాలుగా వాటికి పేరు వచ్చింది. చిత్రగుప్తుడి తండ్రి బ్రహ్మదేవుడు కావున ఆయనకు నారదుడు, దక్షుడు సోదరులవుతారు. ఈ లెక్కన బ్రహ్మకు ఎంతో మంది సంతానం ఉన్నట్లు పురాణాలు చెప్తాయి. వారిలో చిత్రగుప్తుడు ఒకడు. చిత్రగుప్తుడి జననం గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఈ కథ. ఈ భూభాగంలో మరణించిన వారికి సంబంధించిన వివరాలను సేకరించే బృహత్ బాధ్యతను యమధర్మరాజుకు అప్పగించాలనుకున్నాడు బ్రహ్మ. వెంటనే యముడికి రమ్మని కబురు చేశాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు యముడు ఆయనను కలిసేందుకు వెళ్ళాడు. నమస్సులు బ్రహ్మదేవా, నమస్సులు. ఏ కార్యం మీద నన్ను రమ్మన్నారు అని వినమ్రంగా అడిగాడు. యమధర్మరాజా, నేటినుంచి నేను ఓ పెద్ద బాధ్యతను అప్పగించబోతున్నాను. ఇందుకు మీరే సమర్థులని భావిస్తున్నాను అని అన్నాడు. మహాప్రసాదం బ్రహ్మదేవా, ఇంతకీ ఏమిటది అని అడిగాడు యమధర్మరాజు. భూలోకంలో మరణించిన వారి లెక్కలు మీరే చూడాలి. ఎవరు ఎన్ని పాపాలు చేశారో, ఎవరు ఎన్ని పుణ్యాలు చేశారో లెక్కకట్టి వారిని ఆ మేరకు స్వర్గానికి పంపాలా లేక నరకానికి పంపాలా మీరే నిర్ణయించవలెను అని వివరించాడు బ్రహ్మ. తప్పకుండా మహాశయ, మీరు నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ పనిని సక్రమంగా నిర్వర్తిస్తాను అన్నాడు యముడు ఎంతో నిశ్చయంగా. కొన్ని రోజులపాటు యముడు అంతా సవ్యంగానే చేయసాగాడు. కాని మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. అసంఖ్యాకంగా వస్తున్న ఆత్మలను నియంత్రించలేకపోయాడు యమధర్మరాజు. దీంతో ఒక్కో సందర్భంలో అవకతవకలు జరిగేవి. అంటే నరకానికి వెళ్లాల్సిన వారు స్వర్గంలో హాయిగా సుఖాలను అనుభవించేవారు. స్వర్గానికి వెళ్లవలసిన పుణ్యార్థులు నరకంలో చిత్రవధలు అనుభవించేవారు. ఈ విషయం బ్రహ్మకు తెలిసింది. వెంటనే బ్రహ్మదేవుడు యముడి వద్దకు వచ్చాడు. యమధర్మరాజా, నేను మీకు ఇచ్చిన బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఎందుకు స్వర్గ నరకాలలో గందరగోళం ఏర్పడింది? పాపులకు స్వర్గసుఖాలా, పుణ్యాలు చేసిన వారికి నరకహింసలా? ఇదేం విడ్డూరం? మరోమారు ఇలాంటి పొరపాట్లు జరిగితే మంచిది కాదు అంటూ హెచ్చరించాడు. క్షమించండి బ్రహ్మదేవా, తప్పులు జరిగిన మాట వాస్తవమే. నేను ఒప్పుకుంటున్నాను. నా కర్తవ్యం నిర్వర్తించడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఇంతమందిపై నిఘా పెట్టడం కష్టంగా మారింది. నాకు తోడుగా నా బాధ్యతలు పంచుకునేలా మరొకరు ఉంటే బాగుండేదని నాకనిపిస్తోంది. అన్యథా భావించకండి. ఇకపై ఇలా మరోసారి జరగకుండా చూసుకుంటాను అని యముడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు సూచించిన మేరకు మరలా కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగింది. కాని కథ మళ్లీ మొదటికి వచ్చింది. స్వర్గానికి వెళ్లేవారికి నరకప్రాప్తి, నరకానికి వెళ్లాల్సిన వారికి స్వర్గప్రాప్తి కలగసాగింది. దీంతో పుణ్యాత్ములు గగ్గోలు పెట్టసాగారు, పాపాత్ములు ఆనందించసాగారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు యోచించసాగాడు. ఎక్కడ తప్పు జరుగుతోందో అర్థంకాక ఆలోచనలో పడ్డాడు. యముడు మాత్రం ఏం చేయగలడు? పలు జన్మలు ఎత్తే జీవులను ఎలా నియంత్రించగలడు? ఎలా వారి పాపపుణ్యాల లెక్కలను ఒంటరిగా వేయగలడు? దీనికి
నేనే ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాలి అనుకున్నాడు. ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఎన్నో ఏళ్లు ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. అలా ఒకటా రెండా వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఓ శుభతరుణాన బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచాడు. అప్పుడే బ్రహ్మ శరీరం నుంచి ఒకరు ఉద్భవించారు. అతడి చేతిలో కలం, పుస్తకం, నడుము భాగంలో కత్తి ఉన్నాయి. బ్రహ్మ అతడిని చూస్తూ అలా ఉండిపోయాడట. నాయనా, నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు బ్రహ్మ అతణ్ణి చూసి. తండ్రి, నేను మీ చిత్ర అంటే శరీరంలో గుప్త్ అంటే రహస్యంగా నివాసమున్నవాడిని. ఇప్పుడే బయటకు వచ్చాను అన్నాడు. అప్పుడే బ్రహ్మకు తన సమస్యకు ఓ పరిష్కారం దొరికిందని అర్థమైంది. నాయనా, నువ్వు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు. కాబట్టి నేటినుంచి నీ నామధేయం చిత్రగుప్త. అదే పేరుతో ఆచంద్రార్కం వెలుగొందుతావు అని ఆశీర్వదించాడు. సరే తండ్రి, నా కర్తవ్యం ఏమిటో సెలవియ్యగలరు అని అడిగాడు బ్రహ్మను చిత్రగుప్తుడు. నా శరీరంలో దాగున్నట్లే ప్రతి జీవి శరీరంలో రహస్యంగా దాగుండి వారిలో మంచి చెడుల విశ్లేషణ చేయమని ఆదేశిస్తున్నాను. పాపములు చేసిన వారికి అందుకు తగిన శిక్ష పడేలా, పుణ్యములు చేసిన వారికి అందుకు తగిన స్వర్గలోక సుఖాలు అనుభవించేలా చూడడం నీ బాధ్యత అంటూ పలికాడు బ్రహ్మదేవుడు. చిత్తం, మీ ఆజ్ఞ అంటూ చిత్రగుప్తుడు తండ్రికి అభివాదం చేశాడు. అలా చిత్రగుప్తుడు ప్రాణం పోసుకున్నాడు. బ్రహ్మ హృదయంలో ఆలోచనగా మొదలైన రూపం అనగా చిత్రం మిగతా దేవదేవతలెవరికీ తెలియకుండా రహస్యంగా సాగిన పరిష్కార అన్వేషణ అంటే గుప్తంగా సృష్టించబడ్డాడు. కాబట్టి అతడికి చిత్రగుప్తుడు అని నామకరణం చేశాడు బ్రహ్మ. ఈ కథ చిత్రగుప్తుడి గురించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది. హిందూ పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి గురించి మరో కథ కూడా వినిపిస్తుంది. ఓసారి శివుడు తన సతీమణి పార్వతితో కలిసి ఏదో మాట్లాడుతున్నాడు. పార్వతీ, భూమిపై ఉన్న మానవులందరూ ధర్మబద్ధులై తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అంతేకాదు, వారి పనులను వారు చక్కగా నిర్వహిస్తూ జీవనం సాగించాలి. ఎటువంటి దుష్టకర్మలకు పాల్పడకుండా, సాటివారిని హింసించకుండా ఉండాలి అని అన్నాడు. మీరు తలుచుకుంటే ఎంతసేపు స్వామీ? అంది పార్వతి చిరునవ్వుతో. మానవుల ప్రవర్తనను సక్రమ మార్గంలో పెట్టేలా చూసుకునేందుకు ఒకరు కావాలి దేవి అంటూ శివుడు తన పక్కనే ఉన్న బంగారు పళ్ళాన్ని తీసుకున్నాడు. అందులో తన పొడవాటి సున్నితమైన వేళ్లతో ఒక బొమ్మను గీశాడు. ఆ చిత్రం పార్వతీదేవిని విశేషంగా ఆకట్టుకుంది. అలా శివపార్వతుల దైవానుగ్రహంతో ఒక చిత్రం దేవుడిగా మారింది. ఆ దేవుడే చిత్రగుప్తుడు. భూలోకంలో మానవుల పాపపుణ్యముల కార్యాల చిట్టాలను పరిశీలించే బాధ్యతను మహాశివుడు అతడికి అప్పగించాడు. చిత్రం నుంచి పుట్టాడు కాబట్టి చిత్రగాను, పార్వతీ పరమేశ్వరులు గుప్తంగా చిత్రీకరించారు కాబట్టి గుప్తగాను అతడి పేరు చిత్రగుప్తగా స్థిరపడింది. ఈ పురాణ కథతో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. గ్రహదేవతల గురువు బృహస్పతికి ఖగోళ దేవతల రాజు ఇంద్రుడితో విభేదాలు ఉన్నాయి. ఈ ఘర్షణ కారణంగా బృహస్పతి ఇంద్రునితో మాట్లాడడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇంద్రుడు తన తప్పులను గుర్తించి గురువుకు క్షమాపణలు కోరాడు. ఈ పాపాలను పోగొట్టుకోవడానికి ఇంద్రుడు శివుడిని ప్రార్థించాడని చెబుతారు. ఇదిలా ఉండగా ఇంద్రుడు అతని భార్య ఇంద్రాణికి సంతానయోగం లేకపోవడంతో అతడు దిగులు చెందుతాడు. ఓ పరమేశ్వరా, నా తప్పులను మన్నించి నాకు సంతాన భాగ్యాన్ని కలిగించుముదేవా అని ఇంద్రుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇంద్రుడి పూజలకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఇంద్రదేవా, నీ పూజలకు మెచ్చితిని, నీకు సంతానాన్ని కలిగిస్తాను అంటూ ఆశీర్వదించాడు. అప్పుడే శివుడు తన పవిత్ర గోవు కామధేనువును రమ్మని పిలిచాడు. ఓ కామధేనువా,
నువ్వు ఇంద్రుడు ఇంద్రాణిలకు జన్మించి వారి జన్మను చరితార్థము చేయుము అంటూ ఆశీర్వదించాడు. తమ ఆదేశము దేవదేవా అని కామధేనువు ఇంద్రుడు ఇంద్రాణిలకు సంతానంగా జన్మను ఎత్తింది. అలా పుట్టిన శిశువుకు ఇంద్రుడు ఇంద్రాణిలు చిత్రగుప్తుడిగా నామకరణం చేసి పెంచారు. ఇలా చిత్రగుప్తుడి గురించి రకరకాల పురాణగాథలు ఉన్నాయి. నారదుడు సోదరుడే అయినప్పటికీ నారదుడిలా చిత్రగుప్తుడు బ్రహ్మచారి కాదు. చిత్రగుప్తుడికి 2 భార్యలు ఉన్నారు. మొదటి సతీమణి సూర్యదక్షిణ నందిని, రెండవ భార్య పార్వతీ శోభావతి. చిత్రగుప్తుడి మొదటి భార్య సూర్యదక్షిణ నందినికి 4 కుమారులు ఉన్నారు. వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. వీరికి 4 కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి, మాలతి, రంభ, నర్మద. అలాగే రెండో భార్య పార్వతీ శోభావతికి 8 మంది కుమారులు ఉన్నారు. వారి పేర్లు చారు, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్, హిమవన్, చిత్రచారు, అరుణ, జితేంద్రలు కాగా 8 మంది కుమార్తెలు ఉన్నారు. వారి నామధేయాలు భద్రకాళిని, భుజ్గాక్షి, గడికి, పంకజాక్షి, కొకల్సూత్, సుఖదేవి, కామకాల్, సౌభాగ్యనీలు. యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలున్నాయి. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడికి భక్తులు ఎక్కువగా ఉన్నారు. శ్రీరాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. ఈ ఆలయాన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రంలో, అది హైదరాబాద్లో చిత్రగుప్తుడికి అతి పురాతనమైన ఆలయం ఉంది. ఈ దేవస్థానం 18వ శతాబ్దంలో కాయస్థ వంశీయుడైన అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ కట్టించాడు. ఇక్కడ కాయస్థ వంశీయులు అంటే అర్థం బ్రహ్మకాయం, అంటే శరీరం నుంచి పుట్టాడు గనక చిత్రగుప్తుడి వారసులను కాయస్థులు అంటారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. హైదరాబాద్కు అప్పట్లో వలస వచ్చిన కాయస్థ బ్రాహ్మణులు తమ కులదైవం చిత్రగుప్తునికి ఇక్కడ ఈ ఆలయం నిర్మించారు. 16 స్తంభాల మండపంతో కాకతీయ వాస్తుశైలిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. నీలివర్ణం శిలతో రూపొందించిన చిత్రగుప్తుని నిలువెత్తు విగ్రహాన్ని చూసేందుకు 2 కన్నులు చాలవు. ఈ ఆలయంలో చిత్రగుప్తుడితో పాటు ఆయన దేవేరులు సూర్యదక్షిణ నందిని, పార్వతీ శోభావతి కొలువుతీరి ఉన్నారు. అలాగే వారి సంతానానికి కూడా విగ్రహాలున్నాయి. తర్వాతి కాలంలో విశాలమైన ఈ ప్రాంగణంలో శివాలయం, రామాలయం తదితర ఉపాలయాలను నిర్మించారు. ప్రతి బుధవారం ఇక్కడ చిత్రగుప్తునికి విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా కేతుగ్రహదోష నివారణ కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటికీ ప్రపంచ నలుమూలల నుంచి కాయస్థ వంశస్థులు తాము కులదైవంగా భావించే చిత్రగుప్తుని కొలుస్తుంటారు. హైదరాబాద్లోనే కాదు, తమిళనాడులోని కంచిలో కూడా చిత్రగుప్తుడి ఆలయం ఉంది. చోళరాజ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది ఏప్రిల్లో వచ్చే చిత్ర పౌర్ణమి రోజు ఈ ఆలయంలో ప్రధాన పండుగ జరుగుతుంది. అప్పుడు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో
చిత్రగుప్త దేవాలయాలున్నాయి. జబల్పూర్లోని పూటాతాల్, పిప్రా నదీ తీరంలోని రామ్ఘాట్లో, ఉజ్జయినిలో 2 దేవాలయాలున్నాయి. అవి దాదాపు 2 శతాబ్దాల కిందటివని అంటుంటారు. అంటే ఒక్క మధ్యప్రదేశ్లోనే 4 చిత్రగుప్త దేవాలయాలున్నాయి. రాజస్థాన్ ఆల్వార్లో 3 శతాబ్దాల నాటి అత్యంత పురాతన చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయ్పూర్లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది. ఖజురహోలో కూడా చిత్రగుప్త ఆలయం ఉంది. ఇక్కడి చిత్రగుప్త గోడలపై శ్రీ మహావిష్ణువుకు చెందిన అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ప్రసిద్ధ శైవ దేవాలయం అరుణాచలంలో కూడా చిత్రగుప్త సన్నిధి ఉంది. అమ్మవారి గర్భగుడికి అవతల నవగ్రహాల పక్కన చిన్న చిత్రగుప్త గుడి మనకు కనిపిస్తుంది. అయితే చిత్రగుప్తుణ్ణి నేరుగా చూడకూడదన్న నియమం ఉండడంతో ఈ సన్నిధికి ఆనుకొనే చిన్న కిటికీని ఏర్పాటు చేశారు. ఈ కిటికీ గుండా చిత్రగుప్తుడి దర్శనం చేసుకోవచ్చు. దీపావళి 2వ రోజు యమద్వితీయ వస్తుంది. ఆ రోజును చిత్రగుప్తుడి పుట్టినరోజుగా భావిస్తారు. నేటి కాలంలో ఇదే రోజును భాయిదూజ్ అని పిలుస్తున్నారు. చిత్రగుప్తుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అందుకే చిత్రగుప్తుడి ఆలయాల్లో బుధవారం అభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. చిత్రగుప్తుని దర్శిస్తే అకాల మృత్యుభయం పోతుందని ఓ నమ్మకం. అయితే కేవలం మరణాన్ని జయించడమే కాదు, ఆరోగ్యాన్ని ప్రసాదించడంలోనూ చిత్రగుప్తుడు ముందుంటాడు. చదువు, వివాహం, సంతానం ఇలా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నాడు. చిత్రగుప్తుడి గురించి గరుడ పురాణంలో ఒక విశేషం చెప్పబడింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి శయనించే వరకు మనుషులు, జంతువులు, రకరకాల ప్రాణులు ఏవో ఒక శుభ, అశుభ కార్యాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా కలియుగంలో మానవులు రకరకాల పాపాలు చేస్తున్నారు. అయితే ఈ పాపకర్మలను ఎవరూ చూడరులే అన్న భ్రాంతిలో మానవులు బతుకుతుంటారు. కాని నిజానికి మనుషులందరిలో ఒక ప్రాణి దాగి ఉందని, ఆ ప్రాణి మన తప్పొప్పులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుందని గరుడ పురాణం చెప్తోంది. మరి ఆ ప్రాణి ఎవరు అంటే బ్రహ్మపుత్రుడు చిత్రగుప్తుడేనట. చాలా సినిమాల్లో చిత్రగుప్తుణ్ణి ఒక కమేడియన్గా చూపిస్తుంటారు. నిజానికి చిత్రగుప్తుడు అత్యంత వివేకవంతుడు, తెలివైనవాడు. ఎటువంటి పాపములు చేసిన వారికి ఎటువంటి శిక్ష పడాలో, వారు ఎలా పశ్చాత్తాపం చెందగలరో తెలిసిన విజ్ఞాని. యమలోకానికి మరో యముడి వంటివాడు చిత్రగుప్తుడు. యమధర్మరాజుకు కుడిభుజం వంటివాడు. దుష్టులకు, దుర్మార్గుల పాలిట చండశాసనుడు. ఒకే సమయంలో కోట్లాది రూపాలు మార్చగల దివ్య సంపన్నుడు. యమలోకంలో యముడు, యమభటులు ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడు చెప్పే లెక్కల ఆధారంగా మరణాలను నిర్ణయిస్తుంటారు. స్వర్గానికి చేరవలసిన ఆత్మలను స్వర్గంలో దించేస్తూ పాపములు చేసిన వారిని నరకానికి తీసుకువస్తుంటారు. యమపురికి 4 ద్వారాలుంటాయి. దక్షిణాన ధర్మధ్వజుడు అనే ద్వారపాలకుడు కావలి కాస్తుంటాడు. యమభటులు తమ వెంట తీసుకెళ్లిన జీవి చేసిన పాపపుణ్యాల గూర్చి ఆ ద్వారపాలకుడికి సవివరంగా తెలియజేస్తారు. ఈ వివరాలన్నీ తీసుకున్న ద్వారపాలకుడు ఆ సమాచారాన్ని చిత్రగుప్తుడికి చేరవేస్తాడు. వీరు చెప్పిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా చిత్రగుప్తుడు శ్రవణులు అనే యమదూతలను అడిగి ఆ సమాచారం ఎంతవరకు నిజమో మరోసారి ధృవీకరించుకుంటాడు. ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీగా పాపులకు వారు చేసిన పాపాలకు సరిపడా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడమే ఇందులో ప్రధాన ఉద్దేశం. సమాచారం మొత్తం తీసుకున్నాక చిత్రగుప్తుడు ఇదే విషయాన్ని యమధర్మరాజుకు తెలియచేస్తాడు. ఇక్కడే శ్రవణుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శ్రవణులు కూడా బ్రహ్మదేవుడి కుమారులే. యమపురిలో వీరికి ప్రత్యేక స్థానముంది. వీరు స్వర్గ, మత్స్య, పాతాళ లోకాల్లో పలు రూపాల్లో సంచరిస్తుంటారు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని ధ్వనిని వినే శక్తి, చూడగలిగే దివ్యదృష్టి వీరి సొంతం. అందుకే వీరిని శ్రవణులుగా పిలుస్తుంటారు.
శ్రవణుల సతీమణుల పేర్లు కూడా శ్రవణులే. ఈ స్త్రీ శ్రవణులు యమలోకానికి వచ్చే స్త్రీల విషయాలను ఆరా తీస్తారు. వీరు కూడా చిత్రగుప్తుడికి జవాబుదారీగా ఉంటారు. ఇంత పారదర్శకంగా జరుగుతున్న పరిపాలన వల్లే యమపురిలో తప్పు చేసిన ప్రతి వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. పాపాత్ములు నరకానికి చేరుకోగానే వారికి యమధర్మరాజు దర్శనం కలుగుతుంది. ఈ సమయంలోనే చిత్రగుప్తుడు ఎవరెవరు ఏ ఏ పాపాలు చేసి అక్కడికి వచ్చారో వారికి ఏ శిక్ష పడబోతోందో చెప్పి, ఈ శిక్షల వెనుక తమ లాభాపేక్షగాని స్వార్థంగాని లేవని, ఇవన్నీ వారి స్వయంకృతాపరాధాలేనని పాపులకు తెలియజేస్తాడు. ఆ తర్వాత ఆ పాపాత్ములకు శిక్షలు ప్రారంభిస్తారు. చిత్రగుప్తుడు అనగానే మరణం గుర్తుకొచ్చినా ఆయనకు పూజలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఎటువంటి కోరిక కోరినా చిత్రగుప్తుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే చిత్రగుప్తుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కలం, కాగితం, ఇంక్, తేనె, వక్కపొడి, పంచదార, గంధం, నువ్వులు, తమలపాకులతో పూజిస్తారు. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ 4 గుణాలు పొందడానికి చిత్రగుప్తుడికి పూజలు చేస్తారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అంతేకాదు, అకాల మృత్యువును జయించడానికి కూడా చిత్రగుప్తుడికి ప్రార్థనలు చేస్తారు. చిత్రగుప్తుడి కోసం ప్రత్యేకంగా ఓ వ్రతం కూడా చేస్తుంటారు. ఇప్పుడా వ్రత కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో సదాస్ అనే ఒక మహారాజు ఉండేవాడు. పుణ్యమంటే ఎరుగని అతడు ఎన్నో పాపకృత్యాలు చేస్తుండేవాడు. అతడి ఆలోచనలెప్పుడూ సన్మార్గంలో ఉండేవి కాదు. అలాంటి రాజు ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. అలా వేటాడుతూ వేటాడుతూ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్లే మార్గం తెలియక అడవిలో తప్పిపోయాడు. దీంతో రాజ్యానికి తిరిగి వెళ్ళలేక అక్కడే ఎక్కడన్నా ఆశ్రయం దొరుకుతుందా అని వెతుకుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో మహారాజుకు ఒక బ్రాహ్మణోత్తముడు కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు రాజు రాకను గమనించక ఎంతో నిష్టగా ఏదో పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు మహారాజు వెళ్లి ఆ బ్రాహ్మణుడిని పలకరిస్తాడు. ఓ బ్రాహ్మణా, ఈ అడవిలో నువ్వింత నిష్టగా ఎవరికి పూజ చేస్తున్నావు? నేను తెలుసుకోవచ్చా? అని ఆసక్తితో అడుగుతాడు. మహానుభావా, నేడు కార్తీక శుక్ల ద్వితీయ అంటే యమద్వితీయ. అందుకే నేడు నేను యమధర్మరాజుకు చిత్రగుప్తునకు పూజ చేస్తున్నాను అని బ్రాహ్మణుడు మహారాజుకు సమాధానమిచ్చాడు. అటులనా, ఈ పూజ చేసినా ఏం లాభం అనడిగాడు రాజు. మహారాజా, యమధర్మరాజుకు చిత్రగుప్తునకు ఈ పూజ చేసిన ఎడల అకాల మృత్యువు రాదు, నరకం నుంచి విముక్తి పొందవచ్చును అని చెప్పాడా బ్రాహ్మణుడు. ఎందుకో మహారాజుకు ఆ పూజపై ఆసక్తి కలుగుతుంది. ఆ వ్రత విధానాలను, పూజా సామగ్రికి సంబంధించిన వివరాలను బ్రాహ్మణుడి వద్ద తీసుకుంటాడు. తన రాజ్యానికి వెళ్లే మార్గం కనుగొని తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్లిన మరునాడే తన గృహంలో యమధర్మరాజుకు చిత్రగుప్తుడికి వ్రతం ఆచరిస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన పిదప మహారాజు కాలం చేసే సమయం ఆసన్నమవుతుంది. యమదూతలు మహారాజు ప్రాణాలను తీసుకునేందుకు వస్తారు. రాజు ఆత్మను గొలుసులతో బంధించి తమతో పాటు తీసుకుని వెళతారు. యమధర్మరాజు ఎదుట ఆ రాజును ప్రవేశపెడతారు. అప్పుడే చిత్రగుప్తుడు మహారాజు చేసిన పాపపుణ్యాల చిట్టాను తెలుసుకునేందుకు తన చేతిలో ఉన్న తలరాతల విధి పుస్తకాన్ని తెరుస్తాడు.
తేరిపారా చూస్తాడు. ఆ తర్వాత యమధర్మరాజుతో ఇలా అంటాడు. యమధర్మరాజా, ఈ మహారాజు చేయని పాపమంటూ లేదు. ఎన్నో పాపకృత్యాలు చేశాడు అని చెబుతాడు. మరింకే, ఈ రాజును శిక్షించండి అని ఆజ్ఞాపిస్తాడు యమధర్మరాజు. కాని మహాప్రభూ అని అంటాడు చిత్రగుప్తుడు. ఏమిటి చిత్రగుప్తా అని అడుగుతాడు యముడు. అప్పుడు చిత్రగుప్తుడు ఇలా అంటాడు. యమధర్మరాజా, ఈ మహారాజు పాపములు చేసిన విషయం నిజమే అయినా ఇతగాడు కార్తీక శుక్ల ద్వితీయ తిథి రోజున మన వ్రతం ఆచరించాడు. అతని పాపాలు పూర్తిగా సమసిపోయాయి. ధర్మానుసారం ఈ రాజుకు విముక్తి ప్రసాదించాలి అని తెలియచేస్తాడు. అవునా, అయితే సరే అని యముడు మహారాజును నరకం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు. చిత్రగుప్త వ్రతకల్పంలో ఈ కథ చాలా ప్రాశస్త్యంలో ఉంది. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒకానొక రాజ్యంలో రాజు భార్య, మంత్రి భార్య మంచి మిత్రులుగా ఉండేవారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇరువురూ కలిసి ఎన్నో నోములు నోచుకునేవారు. ఓసారి మహారాజు భార్య ఏవో కార్యములలో పడి చిత్రగుప్తుడి నోము నోచుకోవడం మర్చిపోయింది. కాని మంత్రి భార్య మాత్రం మర్చిపోకుండా చిత్రగుప్తుడి నోము నోచుకున్నది. కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు. రాజు భార్యను నరకానికి, మంత్రి భార్యను స్వర్గానికి పంపాడు చిత్రగుప్తుడు. దీంతో మహారాజు భార్య ఆశ్చర్యం చెంది చిత్రగుప్తుణ్ణి ఇలా ప్రశ్నించింది. ఓ దేవదేవా, నాకు నరకప్రాప్తి కలుగజేయుటకు గల కారణమేమిటి అని అడిగింది. నేను కూడా మంత్రి భార్య వలె ఎన్నో నోములు నోచాను. మరి అప్పుడు ఆమెకు స్వర్గము, నాకు నరకము ఎలా కలిగాయి అని ప్రశ్నించింది. అందుకు చిత్రగుప్తుడు చిరుమందహాసం చేస్తూ, ఓ మహిళా శిరోమణి, నువ్వు మంత్రి భార్య కలిసి ఎన్నో నోములు నోచిన విషయం నిజమే. కాని నువ్వు చిత్రగుప్తుడి నోము నోయడం మర్చిపోయావు. అందువల్ల నీకు నరకప్రాప్తి కలిగింది. మంత్రి భార్య విస్మరించకుండా ఎంతో నిష్ఠతో చిత్రగుప్త నోము నోచుకుంది. అందుకే ఆమెకు స్వర్గం లభించింది అని వివరించాడు. చిత్రగుప్త, నువ్వన్నది నిజమే. నేను అత్యంత పవిత్రమైన చిత్రగుప్త నోమును చేయడం మరిచితిని. అందుకే నాకు ఈ శిక్ష పడింది అని బాధపడింది. కాసేపు యోచించి, స్వామి, నువ్వు నాపై దయ ఉంచి నన్ను భూలోకమునకు పంపుము. అప్పుడు నేను నీ చిత్రగుప్త నోమును నోచుకొనెదను. దయచేసి నాపై కరుణ చూపు అని ఎంతగానో బతిమాలింది. మొదట ఆమె మాటలకు అంగీకరించని చిత్రగుప్తుడు ఆమె బాధ చూడలేక ఆమె గతంలో చేసిన పుణ్యకర్మల ఆధారంగా అందుకు ఒప్పుకున్నాడు. నీ కోరిక మేరకు నిన్ను మరలా కాసేపు వరకు భూలోకానికి పంపుతున్నాను. త్వరగా వ్రతం పూర్తి చేసుకొని రమ్ము అంటూ చిత్రగుప్తుడు ఆమెను మళ్ళీ భూలోకానికి పంపాడు. భూలోకానికి తిరిగి వచ్చిన మహారాణి వెంటనే ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్రగుప్త నోమును నోచుకుంది. ఆ తరువాత యమభటులు ఆమెను మళ్ళీ ఆకాశ మార్గాన చిత్రగుప్తుడి వద్దకు తీసుకువచ్చారు. నోము నోచుకుంటివా తల్లి అని అడిగాడు చిత్రగుప్తుడు మహారాణితో. అవును స్వామి, మీ దయవల్ల చిత్రగుప్తుడి నోము నిర్విరామంగా సాగింది అంటూ ప్రణమిల్లింది రాజు భార్య. చిత్రగుప్త నోము నోచిన కారణంగా ప్రసన్నుడైన చిత్రగుప్తుడు ఆమెను కూడా మంత్రి భార్యతో సహా స్వర్గానికి పంపాడు. ఈ చిత్రగుప్త వ్రతమును ఆచరిస్తే సమస్త పాపములు తొలగి సమస్త సంపదలు లభించును. అంతేకాదు, ఈ వ్రతమాచరించిన వారికి నరక భయం ఉండదు, యమబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మరి ఇలా వ్రతాలు చేసుకోలేని వారి పరిస్థితి ఏమిటి అని చిత్రగుప్తుడు ఓసారి ఆలోచించాడు. అందుకు ఓ సులభ మార్గమును కనుగొన్నాడు. ప్రతిరోజు ఎవరైతే నిష్ఠగా భోజనం చేసే ముందు చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, యమాయ నమః అని అంటారో వారికి వ్రతఫలము దక్కును అని తెలియచేశాడు. ఇది క్లుప్తంగా చిత్రగుప్తుడి చరిత్రం. వీలుంటే ఎప్పుడైనా చిత్రగుప్తుడి ఆలయాన్ని దర్శించి తరించండి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి.
ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.